హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ఈరోజు లోడింగ్ ఏంటంటే బంగినపల్లి కాయలు. లాస్ట్ కాయలు ఒక 5-6 రోజులు వస్తాయి. 5-6 రోజుల దాకా వస్తాయి కాయలు. ఏంటంటే మూటల్లో తీసుకొస్తుంటారు. పారుగాయ అంటే మామూలుగా చెట్లు వదిలేసిన కాయలకి వీళ్ళు కోసుకొని మూటల్లో తీసుకొస్తుంటారు. ఆ మూటలో ఇక్కడ ఏం చేస్తారంటే కొనుక్కుంటారు. ఒకళ్ళు మూట 1200కి 1500కి అలా కొంటారు. అలా కొని ఒక బండి నిండా 2 టన్నులు అయిన తర్వాత బండిలో పోసుకొని మళ్ళీ అమ్మేసేస్తారు. ఈ మొత్తం దగ్గర దగ్గర ఇలా మూటలు కొంట 1000 రూపాయలు, 1200, 1300, 1500 అలా పెడతారు. అలా పెట్టి మూటలు కొని ఒక 2 టన్నులు దాకా కొని దాంట్లో పోసుకుంటారు. ఈరోజు నేను వాళ్ళకి పెట్టాను బండి. నా బండి వాళ్ళకి కిరాయికి పెట్టాను. లోకలే ఇక్కడ లోడ్ చేసుకోవటం, ఒక 1/2 కిలోమీటరే లోడ్ చేసుకోవటం, అక్కడ తీసుకెళ్ళటం, కాట పెట్టడం, దింపటం. కాకపోతే తొందరగా అయిందంటే టైం తొందరగా అయిపోద్ది. లేదంటే 4-5 గంటలు పడుద్ది. కాటాకాడ వీళ్ళు మామూలుగా వేరే కావు కొట్టోళ్ళు వచ్చి కొనుక్కెళ్తుంటారు. ఇలా ఉన్నాయి కాయలు. లాస్ట్ కాయలు కదా, ఈ టైపులోనే ఉంటాయి కాయలు మొత్తం. ఇదంతా వదిలేసి తోటలో వదిలేసిన తర్వాత ఆ కాయలన్నీ కోసుకొస్తారు. కోసుకొచ్చే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొంటున్నారు. అలా కోసేసి మూటను కోసేయటం, దాంట్లో మన బండి నిండా లోడ్ చేసేస్తారు. మొత్తం ఒక 2 టన్నుల లోపు కొంటారు కాయలు. అలా కోసి గ్రేడింగ్ చేస్తారు. పండు ఉంటాయి కదా, పండుకాయలు ఏమైనా ఉంటే తీసేస్తారు. పగిలిన కాయలు ఏమైనా ఉంటే అవతల పారేసేస్తారు. పగిలిన కాయలు, పండుకాయలు తీసేసి ఈ మిగతా మంచి కాయలు దీంట్లో పోసుకుంటారు. అది వస్తున్నారు. అప్పుడొకళ్ళు మూటలు తీసుకొని వస్తున్నారు. ఒక మూట 1200, 1300, 1400 కూడా కొంటారు మూట. ఇలా కొని వీళ్ళు ఏం చేస్తారంటే కాటా దగ్గర పెట్టి అమ్ముతారు. ఏదన్నా ఒక మంచి రేటు వస్తే అమ్ముతారు. ఒక 1000, 2000, 3000 ఆ రేంజ్ ఆ టైప్లో మిగిలేటట్టు అమ్ముకుంటారు. వీళ్ళకి మరి కూలి గిట్టాలి, మళ్ళీ బండి కిరాయి ఇవన్నీ ఉంటుంది కదా. కాటా దగ్గర తీసుకొచ్చాను, లోడ్ అయిపోయింది. కాటా దగ్గరికి తీసుకొచ్చాను అంటే బండి దగ్గర నిండిందిలే. కాటా దగ్గర తీసుకొచ్చారు, ఎగబడ్డారు. ఇవన్నీ బళ్ళే అట్లా తీసుకొచ్చిన కాయలు మొత్తం. అవన్నీ కాటా దగ్గర తీసుకొస్తే మనోళ్ళు 27,000 ఎంతో చెప్పారు. వాళ్ళు మరి బేరం ఆడుతున్నారు. మేము 22 ఇస్తాం, 23 ఇస్తాను. 23,000కి అయ్యింది. అయితే సన్న జల్లు పడుతుందని మళ్ళీ మార్కెట్లో తీసుకొచ్చి పెట్టాను. పట్టా వేసి మార్కెట్లో తీసుకొచ్చి పెట్టాను. ఎందుకంటే కాయ తడవకూడదు. సన్న జల్లు పడుతుందని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. సరే, అవన్నీ ఆటోలు మొత్తం మామిడికాయలు వేసుకొచ్చిన ఆటోలే. సరే అయిపోయింది, తీసుకురామ్మ లోడ్ చేద్దాం అన్నారు. ఇక ఇలా ట్రైల్లో దాంట్లో మన ట్రైల్లో వేసుకుంటారు. వీళ్ళు కొన్నోళ్ళు ఏ ఊరోళ్ళు అంటే నంద్యాల, కర్నూలు దగ్గర నంద్యాల వాళ్ళు కొన్నారు ఈ కావు కొట్టోళ్ళు. వీళ్ళు గ్రేడింగ్ చేసుకొని కాయ మొత్తం గ్రేడింగ్ చేసుకొని తీసుకొని వెళ్తారు. 23,000 కొన్నారు. మొత్తం ఆటోలే, అన్ని ఆటోలు తీసుకొని అక్కడ కాట దగ్గర అమ్ముతారు మొత్తం అన్ని చోట్ల. మాకు ఇంకా 5-6 రోజుల దాకా ఉంటాయి. లాస్ట్లో మామిడికాయలు మొత్తం అయిపోయాక కూడా చాలా రోజులు వస్తాయి కాయలు. ఇలా చిన్న ఆటోల్లో కోసుకొని 2-3 క్వింటాలు కోసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ కాటా దగ్గర అమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్ని మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.